హాయ్ గైస్ అందరికీ. మీరైతే ఖచ్చితంగా ఇన్స్టాలో పెట్టిన లక్కీ డ్రా వీడియో చూసే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇట్స్ హోప్ఫుల్లీ అందరికైతే కంగ్రాచులేషన్. మీరైతే 90% అయితే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఈ వీడియో ద్వారా ఉంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటని మీకు చిన్న డౌట్ వస్తే నేను మాట చెప్తా. ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం 99% ఈ వీడియోలోనే ఉంటుంది మొత్తం మ్యాటర్. వీడియో సోర్స్ అనేది లక్కీ డ్రా ఎలా విన్ అవ్వాలనేది కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ముఖ్యంగా అయితే ఫస్ట్ అది మన యూట్యూబ్ ఛానల్ కొత్తది, అందుకని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకొని ఆల్ పెట్టుకో చూడు. సరేనా? వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ నేను ఒక మాట చెప్తా. దీంట్లో కీ వర్డ్స్ ఏంటంటే, నేనైతే ఈ వీడియోలో పోతూ ఒక 3 వర్డ్స్ చెప్తా. ఆ 3 వర్డ్స్ కలిపి కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టు, కలిపే పెట్టు. సపరేట్ అవసరం కూడా లేదు. ఒక కామెంట్ పెట్టి చాలు. కానీ వీడియో లైక్ చేసి మాత్రమే చూడు, లాస్ట్ వరకు చూడు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోవు. మరి అయితే దూల్పేటలో గణేష్ విగ్రహాలు అయితే బాగుంటాయి అంటే మనం ఒకసారి ఎలా ఉంటుందో కలిసి చూద్దాం అనేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను దూల్పేటకి. అండ్ మనం అనుకుంటాం కానీ దూల్పేట స్టార్ట్ అవడంతో ఎంట్రీలోనే ఇంకా విగ్రహాలు అనేది మనకి మేకింగ్ అనేది కంప్లీట్ అయ్యి రెడీగా ఉంటాయి. మనం ఎప్పుడు తీసుకుపోవడం లేట్, చాలా వరకు అయితే రెడీగా ఉంటాయి. అండ్ చిన్న విగ్రహాలు కానించి పెద్ద విగ్రహాల వరకు ప్రతి ఒక్కటి ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. గల్లీలు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. చూసుకోవాలి మనం ఎటు వచ్చినాం ఎటు పోతున్నాం అనేది కూడా చూసుకోవాలి. విగ్రహాలు మాత్రం నేనైతే బయట చూసిన దానికి ఇక్కడికి జనాలు చెప్పడం చాలామంది చెప్తుంటారు కానీ దూల్పేటలో బాగున్నాయని. నిజానికి అది వాసనే పోయా, ఎంత బాగుంటాయి. సరే వెళ్ళి చూడండి. చిన్న నుంచి పెద్ద విగ్రహాల వరకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది అక్కడ. నాకైతే ప్రతిదీ యూనిక్నెస్గానే కనపడుతుంది. ఇది ఒక విగ్రహం ఈ డిజైన్ ఉంటే ఆ డిజైన్లో మళ్ళీ అదే సైజు అదే డిజైన్ అనేది దొరకడం కష్టం. ఉంటే సైజు అయినా వేరే ఉంటుంది, లేదా డిజైన్ అయినా వేరే ఉంటుంది. అట్లనే చాలా అంటే ఒక్కటి కదా రెండు, ప్రతి చూస్తూ పోతుండే కొద్దీ విగ్రహాలు కనబడుతూనే ఉన్నాయి. నాకు ఒక మాట చెప్పాలంటే చిన్న విగ్రహాలే చాలా నచ్చినాయి. ఇక్కడ ఎవరో బుకింగ్ చేసుకుని వాళ్ళైతే ట్రాక్టర్ అయితే పిలిచారు, తీసుకెళ్తారు అనుకుంటా. ఓ చిన్న విగ్రహాలు మనం అనుకుంటా కానీ పెద్ద వాటిలో ఇంత యూనిక్నెస్గా డిజైన్స్ అయితే ఉండవు బ్రో. నేనైతే చూద్దాం, ఒక అడిగైతే వచ్చిన. ఇక్కడ విగ్రహాలు అయితే ఒక 5 నుంచి 8 ఫీట్స్ వరకు ఉన్నాయి. 5 నుంచి కాదు, 1 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే. ప్రతి ఒక్కటి కొంచెం యూనిక్ అనిపించే వీడియో చేసినాయి. ఒకసారి చూడండి మీరు కూడా. మనం అనుకుంటాం కానీ అసలు ఎట్లా తయారు చేస్తారు బ్రో, ఎంతైనా ఒక్కొక్క డీటెయిలింగ్ అనేది మిస్ చేయకుండా. నేను చాలా అవుట్స్కట్స్లో విగ్రహాలు చూసినా కానీ ఇంత డీటెయిల్గా లేవు ప్రతిదీ. అందుకనే దూల్పేట అనేది బాగా ఫేమస్ అనమాట విగ్రహాలకి. నేను ఏదో ఫస్ట్ టైం, నేను కూడా రావడం ఫస్ట్ టైమే. చూద్దాం ఇంకా ఎట్లాంటి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి అయోధ్య రాముడు మనకి ఎలా అయితే ఉంటాడో ఆ టైప్లో వచ్చిందన్నమాట. ప్లస్ ఇది ఎక్కువ హైట్ కూడా లేదు, చాలా యూనిక్గా ఉంది. నాకు తెలిసి ఒక 2 ఫీట్ ఆర్ 3 ఫీట్ ఉంటుంది ఈ విగ్రహం. బాగుంది, చూసుకోవచ్చు. ఇదే ఈ షేడ్లో కొంచెం పెద్ద విగ్రహం అంట. ఇది 7 or 8 ఫీట్ చెప్పాడు బ్రో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతిదీ ఒకే డిజైన్ ఉన్న విగ్రహం అయితే ఉండదు. అయితే సైజ్ అన్న చేంజ్ ఉంటుంది, లేదా డిజైన్ అన్న వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. ఇది కొంచెం ఫస్ట్ చూపించింది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. ప్లస్ ఆ డిజైన్స్ ఏముంది కానీ సైజ్ చేయడం అలా. నేను అనేది ఇది. నాకైతే ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది. ఒక్కసారి చూసుకోవచ్చు. నాకైతే కళ్ళతో నిజంగా వినాయకుడిని చూస్తున్నట్టే అనిపిస్తుంది, అంత బాగుంది ఈ విగ్రహం.
ఇక చూద్దాం, చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు విషయం ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జనాలు అయితే మిమ్మల్ని ఇసుక్కోవట్లేదు. అందరూ చూసి వెళ్తుంటారు కదా, చాలా వరకు అయితే వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నీకు ఇష్టం వచ్చినంత షేప్ చూడు, ఇష్టం వచ్చినంత షేప్ చూసి నీకు ఏది నచ్చితే అప్పుడే మాట్లాడు. అంతేగాని ఏంది బ్రో ఊక ఎంతమంది వస్తారు చూస్తారు తీసుకోరు అనే మాట అనట్లేదు. చాలామంది నాకు ధూళిపేటలో ఇంత పాజిటివ్నెస్ అనేది ఇక్కడ దొరికింది. కొంతమంది ఉంటారు, తీసుకోడు పాడు చేయడు, ఒక వీడియోలో అన్నీ మాట్లాడుతూ పోతారు, ఇసుకిస్తారు అని చాలామంది ఉంటారు. నేను బయట కూడా సిచ్యువేషన్ ఫేస్ చేసిన. అందుకే నేను ఇంతవరకు ఎక్కడ వీడియోస్ కానీ నేను పోయి చూసినట్టు కానీ ఏ వీడియో రాలేదు నా నుంచి మీకు. ఎందుకంటే వాళ్ళు ఇసుక్కుంటారు బ్రో. ఫస్ట్ వాడు చెప్పడానికి నేను వచ్చిన. దీనికి నువ్వు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ వర్క్. నువ్వు ప్రతిదీ ఇబ్బంది పడకు, నేను చెప్పింది చెప్పినట్టు చేయి. ఈ వర్డ్ అనేది ఫస్ట్ కమెంట్ పెట్టకు. ఆల్రెడీ వీడియో నడుస్తుంది కదా, వీడియో చూస్తున్నావు అని నాకు అర్థమైంది. ఇక్కడ దాకా వచ్చిన ఉంటేనే నీకు లక్కీ డ్రా విన్ అవ్వాలి అనే మెయిన్ గోల్ ఒకటి పెట్టుకున్నావు అని నాకు అర్థమవుతుంది. దీనికి ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్. ఈ వర్డ్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో, ఇప్పుడే కమెంట్ చేయి, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇంకా లాస్ట్ వర్డ్స్ మొత్తం కలిపి కమెంట్, అదేనా? ఓకేనా? మరి వెళ్ళనా, వీడియో మొత్తం కంటిన్యూ చేసేసి. ఇది గణేష్ సింగ్ కళాకార్ షెడ్. ఈ షెడ్లో అయితే ఎట్లా చెప్పాలి, ఒక 5 కూడా కాదు, ఒక 6 feet నుంచి 2 floor అంత హైట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహం చూసుకోవచ్చు, కనీసం ఆ వీడియోలో కూడా సరిపోవట్లేదు. నేనే కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ ఆ వీడియో తీయాల్సి వచ్చింది. అంత పెద్ద విగ్రహం ఇది. రేట్ ఎంత అనేది వాళ్ళని అడగలేదా, కానీ అంత భారీ విగ్రహాలను మనం అసలు హ్యాండిల్ కూడా చేయలేము. కనీసం ఒక ఉండాలి, టీం అనేది పెద్దది ఉంటేనే వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఇది చూసుకోవచ్చు, ఒక 15 feet విగ్రహం ఇది. వెనక పులి వచ్చి ప్రతి ఒక్కటి యూనిక్నెస్గా పల్లె. ఇప్పుడు ఈ పులి ఉంది కదా, ఈ విగ్రహం సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే పులి చేంజ్ అయ్యేది. నేను అనేది ఇక్కడ అదే నాకు నచ్చింది. ఒకటే డిజైన్లో 10 విగ్రహాలు చేసే కన్నా ఒకటే డిజైన్లో ఒకే విగ్రహం అనేది చాలా బాగుంది. అసలుకి థాట్ మరి ఎవరు ఇట్లా అనుకుర్రో కానీ చూడడానికి బాగుంది. మరి ఇవి అయితే మనకి సైడ్గా పెడతాం, వినాయకుడి సైడ్కి గుర్రాలు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనం ఎన్ని రోజులు అనుకుంటాం కానీ కష్టం బ్రో. ఇంత కళ్ళతో చూస్తూ ఇక్కడ చూసినాం, శివాజీ మహారాజు ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, మళ్ళీ హంస. అది హంసేనా కొంగనా ఇది నాకు అంత ఐడియా లేదు, ఎవరన్నా తప్పు చెప్పి ఉంటే సారీ. కానీ విగ్రహం మాత్రం వేరే లెవెల్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నేను 2 floors అంత హైట్ అన్నా చూసిన ఆ విగ్రహం. ఈ విగ్రహం ఒకసారి చూసుకోవచ్చు, నేను ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. ఇది కాళ్ళ నుంచి ఆల్మోస్ట్ 2 floor హైట్ ఉంది. ఇది దీన్ని హ్యాండిల్ చేయడం అంటే ఎంత కష్టం అంటే, ఎట్లా బ్రో పూజ చేయాలని. ఇప్పుడు అసలు షెడ్ వేయాలన్నా కూడా కనీసం అది 3 floor హైట్ వేసుకోవాలి షెడ్. కానీ సూపర్, ప్రతి ఒక్క డీటెయిల్గా ఎంత డీటెయిల్నెస్ అంటారు చూసినా, ప్రతిదీ ఎంత డీటెయిల్గా దించండి అంటే అసలు రిమార్క్, ఒక విగ్రహానికి రిమార్క్ పెట్టడానికే లేదు, అంత డీటెయిల్గా విగ్రహాలు అనేది ఇక్కడ మేకింగ్ అవుతాయని చూసుకోవచ్చు. ఇప్పుడే అంటే నేను అక్కడ పోయినప్పుడు కూడా ఒకటైతే మేకింగ్ చేస్తున్నారు, పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ఇందాక నేను చెప్పాను చూసావా, పులి ఉన్నది, ఆ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. అండ్ ఇక్కడ ఇంకా అంటే మనకి ఏదైనా కావాలన్నా కానీ అప్పటికప్పుడు చేసేయచ్చు. అంటే ఇప్పుడైతే టైం ఉండదులే మ్యాక్సిమం, ఇప్పుడు మేకింగ్ అయినవి తీసుకుపోవడం. కానీ ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఉంది బ్రో, మహా అయితే ఒక 3-4 రోజులు. ఇక్కడైతే అసలుకి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తున్నట్టే ఉంది. నాకైతే వినాయకుడు విగ్రహం చూస్తున్నట్లేదు. నాకు ఎందుకో వెంకటేశ్వర స్వామిని చూడగానే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.
ఇంత బాగా చేస్తారు బ్రో. మనం బయట షెడ్లలో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. దాంతో ఇట్లా పోటీ పెట్టడం కూడా అసలుకి పోటీ పెట్టాలనే ఆలోచన కూడా తప్పే. అంటే వాళ్ళు బాగా చేయరని కాదు, వాటికన్నా యూనిక్గా ఉన్నాయని చెప్తున్నా. ఇప్పుడు ఎవరి అంటారు కదా, ఎవరి టాలెంట్ వాళ్ళది బ్రో. కాకపోతే గొప్పతనాన్ని మనం అనేది ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే. అండ్ ఒక బ్రో వాళ్ళు వచ్చారు మనకి, వాళ్ళైతే అప్పుడే చూస్తుర్రు అనమాట ఏ విగ్రహం తీసుకోవాలనేది. ఒక మన యూత్ ఉంటారు కదా కమిటీ మెంబర్స్, వాళ్ళు వచ్చి అయితే విగ్రహం, నేను ఇందాక కూడా చెప్పాను వెంకటేశ్వర డిజైన్లో ఉన్న విగ్రహాలు అయితే సూపర్ ఉన్నాయి అసలు. ఎందుకో చూస్తుంటే ఎందుకో నాకైతే మాటలు కూడా రాలేదు. క్షణాన ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అంతే స్టక్ అయిపోయింది. ఇది వినాయకుడా లేదా వెంకటేశ్వర స్వామి అని. అసలుకి మాటలు కూడా రావట్లేదు బ్రో. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు వెంకటేశ్వరం చూస్తున్నప్పుడు. అండ్ ఈ డిజైన్ చూసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ చూసి బ్రహ్మదేవుడు అనుకున్నా, కానీ కాదు. ఇది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి విష్ణువు. గట్టి కసే ఉన్నట్టుంది. సరే, నాకు తెలిసి నువ్వు ఖచ్చితంగా కొడతావు అనిపిస్తుంది నాకు కూడా. సరే, ఈ లక్కీ డ్రా విన్ అవ్వాలంటే సెకండ్ వర్డ్ కూడా కావాలి కదా. సెకండ్ వర్డ్ వచ్చేసరికి ఐఎమ్ యువర్ ఫాలోవర్. అర్థమైనా? ఐఎమ్ యువర్ ఫాలోవర్. ఈ వర్డ్ ఇందాక ఫస్ట్ వర్డ్ ఏందో తెలుసు కదా, అదొకటి గుర్తుపెట్టుకో. ఇది సెకండ్ వర్డ్ ఐఎమ్ యువర్ ఫాలోవర్, ఇది కూడా గుర్తుపెట్టుకో. లాస్ట్ 3 వర్డ్స్ అయిపోగానే కింద కామెంట్ చేయి, మర్చిపోకు. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్ 3 కలిపి ఒక కామెంట్ చేయి. లైక్ అయితే కొట్టినావు కదా, మర్చిపోయి ఉంటే ఒకసారి చూసుకో, లైక్ కొట్టు. మిడిల్ వచ్చేసరికి వినాయకుడు, ఈ రైట్ సైడ్ వచ్చేసరికి శివుడు. ఇలా త్రిమూర్తుల లెక్క ఇచ్చాడు. కానీ నేను ఫస్ట్ బ్రహ్మదేవుడు అనుకున్నా, కానీ కాదు, బ్రహ్మదేవుడు లేడు. మరి దీన్ని ఏమని పిలుస్తారో నాకు అంత ఐడియా లేదు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. మరి విగ్రహం థాట్స్ ఏందో దీని గురించి నాకు అంత ఐడియా లేదు. కాకపోతే చూడగానే కొంచెం లుక్ అనిపించింది నాకైతే. చూడంగానే ఏదో మంచిగా అనిపించింది. ఇంకా ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట. ఇంకా విగ్రహాలు చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను చూపిస్తాను. ఒక పుష్పం మీద ఒక శ్రీకృష్ణుడి డిజైన్ టైప్లో వచ్చింది ఈ విగ్రహం. అక్కడ 3-4 టైప్స్ శ్రీకృష్ణుని లెక్క తీశారు. అండ్ ఇందాక కూడా చూపెట్టిన సింహం, అదే సారీ సింహం కాదు, పులి మీద ఇప్పటికీ మనం 3 విగ్రహాలు చూసినాం. ప్రతిదీ యూనిక్నెస్, ఒక్కదానికి ఒకటి పోలిక లేదు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు మనం తొండం కాడకు కూడా ఈ డిజైన్స్ అనేది, డీటెయిలింగ్ అనేది చాలా బాగా చేశారు. ఇంత డీటెయిలింగ్ చేయడం అనేది రేర్ బ్రో. నేను నిజం చెప్తున్నా, నేను చాలా చూసిన. ప్రతి ఒక్కటి వీడియో తీయాలని లేదేం అట్లా ఏం ఉండదు. కానీ నాకైతే ఈ వీడియో వర్త్ బ్రో. నేను ఒక మాట చెప్పాలంటే, ఇక్కడికి రావడానికి, ఈ వీడియో మీ దాకా చేరడానికి ఒక వర్త్ అనేది ఉంది. ఏంది బ్రో మరి 30+ మినిట్స్ ఉంది, ఇంత వీడియో అవసరమా అంటే అవసరమే. ప్రతి ఒక్కరిని ఫిల్టర్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళల్లో నువ్వు నన్ను జెన్యున్గా ఫాలో అయ్యి, జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసి, నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి నువ్వు నా నుంచి ఏది ఆశించకుండా, పైసలు కొంతమంది అయితే రూపాయి అయితే సంబంధం లేదు, అసలుకి ఏం అడగరు. నా మొహం నేను కనపడితే లైక్ కొట్టేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రమే 30 మినిట్స్ ఎవ్వరూ ఫ్రీగా చూడరు. వాళ్ళు చూసినావంటే, ఈ 30 మినిట్స్ ఈ ఫుల్ వీడియో నువ్వు చూసినావంటే ఖచ్చితంగా నా కోసమే చూస్తావు. నా ఉద్దేశం కూడా అదే. నా కోసం ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకే ఈ లక్కీ డ్రా అందాలనేది ముఖ్య ఉద్దేశం. అర్థమైనా? ఇక్కడ శివుడు టైప్లో ఉంది. ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క దాంట్లో డిజైన్స్ అనేది వేరే ఉండడం, మళ్ళీ సైజెస్ వేరే ఉండడం, ప్రతి ఒక్కటే అంతే ఉన్నాయి. ఏది కూడా ఇది ఆల్రెడీ చూసేసినాం కదా అన్నట్లు. నేను ఈ షెడ్ నుంచి వెళ్తున్నా కాబట్టి ఒక్కసారి అయితే సెల్ఫీ కూడా ఆన్ చేసుకుని అయితే కొంచెం మళ్ళీ గుర్తుండాలి కదా నేను ఇక్కడ దాకా వచ్చినాను. అందుకే నాకు ఒకటి తీసిన.
అక్కడ అయిపోయిన తర్వాత చిన్న విగ్రహాలు కాడికి వస్తుంది. బాబా చిన్న విగ్రహాలలో డీటెయిలింగ్ చేసినంత ఇక్కడ చేసినంత నేను ఎక్కడ చూడలే. చూసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం 1 feet ఉంటాయి ఇవన్నీ. ప్రతి ఒక్కటి ఇంత డీటెయిల్గా అంటే బ్రో అసలు నిజంగా పెద్దవాటిలో కూడా ఇంత డీటెయిల్నెస్ ఉండదేమో. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎంత డీటెయిల్గా ఒక పూస కానీ ఒక చిన్న డెకరేషన్ ఐటమ్. డెకరేట్ అంటే నాకు వాటి గురించి అంత తెలియదు. మెడలో హారాలు కానీ అంత డీటెయిల్గా చూసుకోవచ్చు అసలుకి. ఆ డ్రెస్ కూడా రియల్ డ్రెస్. ఇది చేసింది అదే చేస్తారు కదా మేకింగ్ది కాదు, ఇది రియల్ డ్రెస్. దానికి యాస్టేజ్ ఏది సెలెక్ట్ అవుతుంది, ఏది మంచిగా ఉంటుందో అదే వాళ్ళు అట్లా మేక్ చేసారు అనమాట. మేకింగ్ చేశారు అంటే రియల్ డ్రెస్ అనేది పెట్టి మేకింగ్ చేశారు. చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి. నాకు చూస్తున్నప్పుడు అయితే ఈ విగ్రహం అయితే నాకు బాగా నచ్చింది. ఈ విగ్రహం నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది, కానీ ఇక్కడ రూమ్ బ్రో ఎంతైనా తీసుకోలేం. చూద్దాం. మనకు ఆ వినాయకుడు చూడాలి కానీ ఎంతసేపులో కానీ. ఇక్కడ ఫిష్ మీద వినాయకుడు చాలా బాగున్నాయి బ్రో అసలుకి. మనం పెద్దవి కావాలంటాం కానీ ఇంత డీటెయిల్నెస్ అనేది ఉండవు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు పెద్ద షెడ్ వేయండి, అంటే పెద్ద షెడ్ అంటే దానికి ఒక యూనిక్నెస్ లాగా తయారు చేసి ఈ చిన్న వినాయకుడిని పెడితే అసలు ఆ ఏరియాలో మొత్తం ఈ వినాయకుడి గురించే మాట్లాడుకుంటారు. అంత బాగున్నాయి ఈ వినాయకుడు. ఇప్పుడు నువ్వు పెద్దది తీసుకొచ్చి దానికి అన్ని డెకరేషన్ చేసి అన్నీ చేస్తావు. అంత చేసిన కొన్నిటికి కొంత అంటే అట్లా అనకూడదు నాకు తెలిసి. లుక్ అనేది కొన్నిటికి అట్రాక్షన్గా గుంజేస్తుంది. మన ఆటోమేటిక్గా ఆ గల్లీలో మనం వెళ్తుంటే ఆ వినాయకుడిని చూడగానే ఒక 5 to 10 minutes అట్లా ఆగిపోతాం. అలా ఉన్నాయన్నమాట ఈ వినాయకుడు. ప్రతిదీ ఇంత డీటెయిల్గా అసలు డ్రెస్సు కూడా వేయడం, తలపాగా కట్టడం, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏమన్నా ఉంటే సారీ. నేనైతే నాకు తలపాగా అనుకుంటున్నా, మరి అది ఏమంటారో నాకు ఐడియా లేదు. ఇదైతే కింద అయితే 2 feet అట్లా ఉన్నాయి. నేను ఇందా చెప్పిన కదా ఈ విగ్రహం నాకు నచ్చిందని. అయితే ఆ బ్రోని రేట్ అడిగిన 4500 చెప్పాడు. ఇది వర్తా కాదనేది కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి వర్తే. ఇంత బాగుంది అది విగ్రహం. 1 feet ఉంది కాకపోతే డీటెయిలింగ్ అనేది. కంగ్రాచులేషన్. నువ్వు ఇక్కడ దాకా వీడియో కంటిన్యూగా చూసుంటే మాత్రం ఆ 2 words నీకు తెలిసి ఉంటాయి. అండ్ నువ్వు విన్ అయ్యే ఛాన్స్ అయితే 99% ఉన్నాయి అబ్బా. నేనైతే ఇదైతే గ్యారంటీ చెప్తున్నా. ఓకే, మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఈ వీడియో నీకు ఎలా అనిపించింది, అసలు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయి. అది ఎలా అంటే ఈ వీడియో వాజ్ గుడ్ ఆర్ బ్యాడ్. దీనిలో నచ్చితేనేమో గుడ్ అని పెట్టు, నచ్చపోతే బ్యాడ్ అని పెట్టు. కానీ ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్ ఈ 3 కలిపి కామెంట్ పెట్టు, సరేనా? అండ్ ఎక్కడ ఎంతగానో చూడలేదు కిరీటం కానీ అసలు జ్యువెలరీ కానీ. నాకైతే కళ్ళలోంచి ఇంకా నైట్ కళ్ళకు కూడా వస్తాడు బ్రో వినాయకుడు. ఇంకా అంత బాగుంటుంది. చూసి నా దిష్టి తగిలేటట్టుంది. ఇలా చాలా రేర్ బ్రో. అనుకుంటాం కానీ ఇంత యూనిక్ డిజైనర్స్ అయితే రావు. ఇంకో పక్క అదే వాళ్ళది పక్క షెడ్ అంటే పక్క రూమ్ అనుకోవచ్చు, పక్క షటర్. అక్కడికి వస్తే ఈ క్యూట్ వినాయకులు కనబడాయి. అసలు వీటి గురించి అడుగుదాం అనుకునే లోపు అప్పుడు బయటకు పోయింది. సరే, మనం అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇది అనేది చూడండి. ఈ రియల్ హెయిర్ ఉంది చూసావా, అది అంటే ఎట్లా చెప్పాలి, మనకి విగ్ అనమాట. విగ్ లాగా సెట్ చేసారు ప్రతి ఒక్కటి. అలా వినాయకుడిని ఇలా కూడా తయారు చేస్తారా అంటే మ్యాక్సిమం మనం బయట కిరీటంతో ఏదైనా పాము పడగతో చూస్తాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఓం నమో వెంకటేశ్వర. మనైతే మ్యాక్సిమం ఎట్లా చూస్తామంటే ఒక కిరీటంతో చూస్తాం. మ్యాక్సిమం ఇట్లా రియల్ హెయిర్ అనేది అంటే రియల్ హెయిర్లా కనపడే హెయిర్ అనేది ఎక్కడ చూడం. ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇక అంతా కంప్లీట్ అయిపోయింది విజిటింగ్ అనేది. మేము వెళ్దాం అనుకుంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ అంతా ఇది
తీసుకెళ్తారు కదా బ్రో, దాన్ని ఏమంటారు, వినాయకుడిని షెడ్ తీసుకెళ్ళడాన్ని ఏదో అంటారు. అంటే ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకున్న వినాయకుడిని మన షెడ్ తీసుకెళ్ళడానికి వెహికల్ అక్కడ పెట్టుకొని వినాయకుడిని ఎక్కిస్తున్నారు అన్నమాట. అందువల్ల కొంచెం ట్రాఫిక్ అయింది, కానీ పర్లేదు. అక్కడ పోలీసు వాళ్ళు ఉండి మంచిగా నీట్గా చేసి పెడుతున్నారు. ఇక్కడ శంభాజీ మహారాజ్ టైప్లో ఒక విగ్రహం చూసుకోవచ్చు. ఇక్కడ హనుమంతుడి విగ్రహం. ఒక్కసారి అయితే ధూళిపేట విజిట్ చేయండి బ్రో. నీకు చిన్న విగ్రహం కాంచి పెద్ద విగ్రహం వరకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. నీకు సాటిస్ఫై అయ్యే పోతావు ఇక్కడి నుంచి. అంత బాగున్నాయి విగ్రహాలు అయితే. అండ్ వెళ్ళేటప్పుడు కూడా నేను దారిలో చూసిన చాలా ఉన్నాయి విగ్రహాలు. మ్యాక్సిమం విజిట్ చేసినామంటే ఖచ్చితంగా ఇక్కడ విగ్రహం తీసుకునే వెళ్తాం 100% అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా అది మనీ ప్రాబ్లం అయితే కొంచెం ఫైనాన్షియల్గా అటు ఇటు ఉంటే ఇంకా చెప్పలేం, కానీ వర్త్. అంటే మనకి సైజు తగ్గించుకుంటే మనీ తగ్గుతుంది ఆల్మోస్ట్. నేను ధూళిపేటకి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం, కానీ వచ్చిన దానికైతే చాలా వర్త్ బ్రో. నేనైతే హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసిన. అంత వర్త్ అనిపించింది నాకైతే. అండ్ దారిలో వచ్చేటప్పుడు కూడా చాలా విగ్రహాలు ప్రతి ఒక్కటి మేకింగ్ చేసేటోళ్ళు 1-2 బయట పెడుతున్నారు. కొంతమంది ఏమో డైరెక్ట్గా షట్టర్ ఓపెన్ చేసి షట్టర్ బయట పెట్టేస్తున్నారు. నీకు బయట విగ్రహాలు నచ్చలేదు అని అనుకుంటే ఒక్కసారి మాత్రం ధూళిపేట విజిట్ చేయి. అది నీకు బయట దొరకట్లేదు షెడ్లలో నీకు కావాల్సిన విగ్రహాలు అనుకుంటే ఒకసారి ధూళిపేటలో నేను విజిట్ చేయి. ఖచ్చితంగా నీకు ఆ డే మొత్తం ధూళిపేటలో తిరుగు బ్రో. నీ రేట్ నీ బడ్జెట్ని బట్టి నీకు కావాల్సిన డిజైన్ బట్టి ఆ రోజు ఆ ధూళిపేటలోనే తిరుగు. ఈవినింగ్ పోయేటప్పుడు నువ్వు ఖచ్చితంగా వినాయకుని బుక్ చేయడం కానీ లేదా డైరెక్ట్ తీసుకెళ్ళడం కానీ నువ్వు ఖచ్చితంగా చేస్తావు బ్రో. మాకన్నే బాగుంటాయి అంటే అది ఇది ఇప్పుడు 100 మందిలో 100 మంది ఆలోచనలు ఒకేలా ఉండవు కదా బ్రో. అందుకనే ఈ విషయం చెప్తున్నాను. ఒకసారి అయితే చూడండి. నేను పోయేటప్పుడు కూడా అసలుకి చాలా యూనిక్నెస్గా వినాయకులు అనేది రేర్ బ్రో. నేను ఒక్కటే మాట, ఇక్కడ ధూళిపేట అనేది, హైదరాబాద్లో ధూళిపేట అనేది యూనిక్గా అయితే ఉంది. ఇంకేమన్నా ప్లేసులు మంచిగా ఉంటాయంటే కింద కామెంట్ చేయండి. నాకు అంత ఐడియా లేదు, అంటే నేను ఇక్కడ పుట్టి పెరిగింది కాదు కదా హైదరాబాద్లో. నాది వచ్చేసరికి మిర్యాలగూడ కదా. నేను తెలంగాణ, కాకపోతే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్లేసెస్ తెలిసి ఉండొచ్చు. బ్రో నువ్వు చెప్పినట్టుగానే అంతా చేసినావు. మొత్తం కామెంట్ నువ్వు ఆ 3 wordsకి నోట్ చేసుకోమన్నా నోట్ చేసుకొని కింద కామెంట్ చేసినావు అంటావా? ఓకే, ఇక్కడితో నీకు 99% అయితే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్ ఈ వీడియో ఫుల్ లెంత్ అయిపోగానే నువ్వు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నీకు 0 నుంచి 200 లోపు నీ ఇష్టం వచ్చిన నెంబర్స్ నాకు తెలుసు. నువ్వు నేను ఇందులో ఏమని నీ ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టమంటే నువ్వేం చేస్తుండే 0 నుంచి 200 లోపు అన్ని నెంబర్లు పెడుతున్నావు. సరే మీరు అట్లనే పెట్టుకోండి, నాకైతే నష్టమేం లేదు. సరే అట్లా పెట్టే ముందు నేను ఒకటి చెప్తా, అది చేసి పెట్టు. ఎందుకంటే విన్ అయ్యే 1% ఛాన్స్ కూడా యాడ్ అవుతుంది. దీంట్లో 100% ఛాన్స్ ఉంటేనే కదా నీ దాకా వచ్చేది. అర్థమైందా? ఏం చేయాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఇన్స్టాలోకి వెళ్ళి వీడియోని లైక్ చేసిన తర్వాత నువ్వు ఆల్రెడీ ఫాలో ఉంటేనే ఓకే, ఫాలో అయితే ఫాలో కొట్టు. ఒకసారి చెక్ చేసుకో, రీవెరిఫికేషన్ చేసుకో. ఫాలో ఉంటే ఇంకా సూపర్ అనమాట. ఆ వీడియోని లైక్ చేసి 0 నుంచి 200 లోపు నీకు ఎన్ని ఓపుకుంటే అన్ని నెంబర్లు కామెంట్ చేయ బ్రో. అర్థమైందా? నువ్వు అన్ని నెంబర్లు కామెంట్ చేసినావని నేను అన్నాను, కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, లైక్ చేసిన తర్వాతనే కామెంట్. అర్థమైందా? లైక్ చేసిన తర్వాతనే కామెంట్ చేసి యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నావు కాబట్టి నీ కమెంట్ అనేది ఎక్కువ పైన చూపెడుతుంది. స్క్రోల్ చేసేటప్పుడు మ్యాక్సిమం నీ కమెంట్ చూపెట్టడానికి ఇన్స్టాగ్రామ్ అల్గారిథం పుష్ చేస్తుంది అన్నమాట పైకి. ఓకేనా? నాకు చెప్పడం వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ నీకు అర్థమైతే ఒకసారి నేను చెప్పినట్టే. అండ్ ఇంకా లాస్ట్ది ఏంటంటే నువ్వు కామెంట్ పెట్టినావు బాగానే ఉంది, కాకపోతే నీకు రాలేదు, నీ ఫ్రెండ్కి కానీ లేదా వేరే వాళ్ళకి వచ్చింది. ఇక నువ్వు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం 10 నుంచి 15 లక్కీ డ్రాస్ అయితే ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో ఒకటి కాబట్టి ఇంకోటి వస్తుంది. అర్థమైందా?
నువ్వు దీంట్లో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు అంత సింపుల్గా ఇచ్చినావు కదా బ్రో, ఇప్పుడు మళ్ళీ ఏంది ఇది అంతా అంటే ఇంత టాస్కులు ఎందుకు అని అంటావా? నన్ను పైసల కోసం ఫాలో అయ్యేవాళ్ళు, పైసల కోసమే సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు, పైసలు ఇస్తామనే నాతో ఫాలో కొట్టి ఇన్ని రోజులు ట్రావెల్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ పక్కా పోతారు. ఓన్లీ జెన్యున్గా నన్ను లైక్ చేస్తూ నా కోసం మాత్రమే వీడియోలు చూసి, నేను నార్మల్ వీడియోలు పెట్టినా కొంతమంది లైక్ చేస్తారు, అసలు పెట్టిన వెంటనే లైక్ చేస్తారు. వాళ్ళ కోసం మాత్రమే ఈ లక్కీ డ్రాస్ అనేది చేస్తుంది, మిగతా అందరి కోసం అయితే కాదు. అర్థమైందా? నువ్వు ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసినావు కదా, నువ్వు జస్ట్ ఏం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ నీది కాదనుకుని ఆ వీడియో చూసి నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? ఇంత క్లియర్గా చెప్పినా. ఒకసారి అర్థం కాకపోతే ఫస్ట్ అయితే మొత్తం చూసినావు కాబట్టి ఇప్పుడు నీకు ఎక్కడెక్కడ నేను కనపడతానని నీకు తెలుసు. అక్కడక్కడ ఆపుకొని వీడియో స్క్రోల్ చేసుకొని పాజ్ చేసి చూడు. అర్థం కాకపోతే ఇంకో 2 సార్లు చూడు. అంతేగాని నువ్వు మిస్గైడ్ అయ్యి అండర్స్టాండింగ్ అర్థం చేసుకోక, నీకు అర్థం కాక నువ్వు మిస్గైడ్ అయ్యి ఏదేదో చేసి ఏదేదో కమెంట్ పెడితే లక్కీ డ్రా అయితే నీకు రాదు. ఓన్లీ నేను చెప్పింది చెయ్యి, ఖచ్చితంగా లక్కీ డ్రా వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. అర్థమైందా? దీంట్లో ఫస్ట్ది మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, గంట సింబల్ని ఆల్లో పెట్టుకో. అర్థమైనా? ఇది మెయిన్ 50% ఇక్కడ నేను పాస్ అయిపోయినట్టే, టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ది ఆ 3 వర్డ్స్ అనేది కామెంట్ చేయి నేను చెప్పింది, ఓకేనా? ఇక్కడ 80% అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఫాలో కొట్టుండాలి, ప్లస్ లైక్ చేసి కామెంట్ చేయి. నువ్వు 0 నుంచి 200 వరకు కామెంట్లు వరుసగా పెట్టుకుంటూ పోతావు నాకు తెలుసు. ఎట్లా పెట్టుకున్నా పర్లేదు, ఇవన్నీ నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ నువ్వు కంప్లీట్ చేస్తే యు ఆర్ ద ఎట్లా చెప్పాలి 100% విన్ అయ్యే ఛాన్స్ అయితే నీకు ఉన్నట్టే లెక్క, ఓకేనా? ఓకే మరి బాయ్. వీడియో మరీ లెంత్ అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ఒకవేళ నీకు రాకుండా వేరే వాళ్ళకి వచ్చినా ఇక్కడితో డిసప్పాయింట్ అవ్వకు. నెక్స్ట్ ఒక 15 లక్కీ డ్రాస్ ఉన్నాయి అబ్బా. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, 15 లక్కీ డ్రాస్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి నీ దాకా వస్తుంది. నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలంటే నేను ఈ లక్కీ డ్రా విన్ అయిపోతున్నా అనే కాన్ఫిడెన్స్తోనే నువ్వు కామెంట్ పెట్టు. అదే కాన్ఫిడెన్స్తోనే ఏది చెప్పినా టాస్కే చేయి. నువ్వు నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయి. ఇక టైం అయిపోతున్నట్టుంది, చాలా టైం అయింది ఇప్పటికే. పోయితే ఇన్స్టాలో కామెంట్ పెట్టేసి, ఓకే?